భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే రెండు భారీ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. అవే నితీష్ తివారీ రామాయణ, రాజమౌళి వారణాసి. రామాయణ దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్తో 2 భాగాలుగా మన పురాణ ఇతిహాసాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు. వారణాసి సుమారు 1,300 కోట్లతో తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్ని శాసించాలని చూస్తోంది. కేవలం భారీ బడ్జెట్ ఉంటే సరిపోతుందా, లేక ఈ సినిమాలు ఇండియన్ సినిమాకు సరికొత్త బెంచ్ మార్కుని సెట్ చేస్తాయా? నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ ప్రాజెక్టుగా నిలుస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి మొత్తం బడ్జెట్ సుమారు 4,000 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీపావళి 2026లో మొదటి భాగం, దీపావళి 2027లో రెండో భాగం విడుదల కానుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణబీర్ కపూర్ లైనప్లో లవ్ అండ్ వార్, యానిమల్, బ్రహ్మాస్త్రం పార్ట్ 2 లాంటి భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ బడ్జెట్ స్కేల్ పరంగా రామాయణ ప్రత్యేకంగా నిలుస్తోంది. అయితే రామాయణ నిజంగా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించాలంటే కేవలం భారీ బడ్జెట్ స్టార్ కాస్టింగ్ మాత్రమే సరిపోవు. కథనంలో భావోద్వేగం, పాత్ర రూపకల్పన, VFXలో నాణ్యత, అలాగే భారతీయ ప్రేక్షకుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని గౌరవించే ప్రజెంటేషన్ కీలకం. ఇప్పటికే విడుదలైన టీజర్కు సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు భిన్నాభిప్రాయాలు రావడం వల్ల అంచనాలు ఎంత ఉన్నాయో పరీక్ష కూడా అంతే కఠినంగా ఉండబోతోందని స్పష్టమైంది. అందుకే రామాయణ విజయం కేవలం ప్రమోషన్పై కాకుండా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. దర్శక ధీరుడు SS రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తి కలిగించే ప్రాజెక్టుగా నిలిచింది. ఈ అడ్వెంచర్ డ్రామా బడ్జెట్ సుమారుగా 1,300 కోట్లకు పైగానే ఉంది. ప్రియాంక చోప్రా, జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండగా హాలీవుడ్ రేంజ్ యాక్షన్, VFX ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 2027 ఏప్రిల్లో విడుదలే లక్ష్యంగా రూపొందుతోంది. అయితే వారణాసిని తెలుగులో సినిమా గ్లోబల్ మార్కెట్ను మరింత ఎక్స్పాండ్ చేసే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. రాజమౌళి RRR వచ్చి 4 ఏళ్ల గ్యాప్ తర్వాత మరో ప్రపంచ స్థాయి సవాల్గా మారింది వారణాసి. అయితే 1,300 కోట్ల బడ్జెట్ రేంజ్కు తగిన ఫలితం రావాలంటే కేవలం రాజమౌళి బ్రాండ్, స్టార్ కాస్టింగ్, మార్కెట్ రేంజ్ మాత్రమే సరిపోవు. కథలో ఉత్కంఠతో కూడిన సాహసోపేతమైన కథనం, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్, గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునే భావోద్వేగం ఉండాలి. షూటింగ్కి సంబంధించిన లాజిస్టిక్ సవాళ్లు, భారీ నిర్మాణ వ్యయం, అలాగే విడుదల సమయానికి ఏర్పడే అంచనాలు ఈ చిత్రంపై ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. ఈ అన్ని అంశాలను సమర్థవంతంగా మలచగలిగితేనే వారణాసి భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ బాక్సాఫీస్ విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్, రాఖీభాయ్, యష్ పాన్ ఇండియా రేంజ్ను దాటి ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ పై కన్నేసిన ఇద్దరు స్టార్ హీరోస్. రాకా 900 కోట్ల భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ మార్కెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. KGF 2 తర్వాత 700 కోట్ల భారీ బడ్జెట్తో గ్లోబల్ ఆడియన్స్ని పలకరించబోతున్నాడు యష్. భారీ సెట్లు, విజువల్ గ్రాండియర్ వెనుకున్న అసలు కంటెంట్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది 2027లోనే తేలిపోనుంది. పుష్ప 2తో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ గా ఓ బ్రాండ్ క్రియేట్ అయింది. తన మార్క్ ను మరింత ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబినేషన్ లో రాకా చేస్తున్నాడు. ఇండియన్ సినిమాలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులో ఒకటిగా రాకా కూడా చర్చకు వస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 900 కోట్ల వరకు ఉండొచ్చని, అందులో మేజర్ షేర్ హాలీవుడ్ రేంజ్ VFX అండ్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ప్యారలర్ యూనివర్స్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకోనే కీలక పాత్రలో కనిపించనుంది. 2027లో రిలీజ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ తర్వాత అల్లు అర్జున్ మరోసారి గ్లోబల్ మార్కెట్ లో మరింత బిగ్ రేంజ్ కి తీసుకెళ్లగల చిత్రం అవుతుందేమో చూడాలి. ఇక అల్లు అర్జున్ 23వ చిత్రం లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. తాత్కాలికంగా AE23గా పిలుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అయితే రాకా నిజంగా 900 కోట్లకు పైగా బాక్సాఫీస్ సాధించాలంటే అట్లీ మాస్ ప్రజెంటేషన్తో పాటు కథలో కొత్తదనం, ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్, గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునే ఎమోషనల్ కీలకం. అప్పుడు మాత్రమే ఈ చిత్రం 2027లో అత్యంత భారీ బాక్సాఫీస్ పోటీలో ముందంజలో నిలిచే అవకాశం ఉంది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న టాక్స్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ప్రస్తుతం 2026లో అత్యంత ఆసక్తి రేపుతున్న పాన్ ఇండియా చిత్రాలు ఒకటిగా నిలిచింది. 1940
1970ల కాలం నాటి గోవా బ్యాక్డ్రాప్తో నడిచి ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సుమారు 700 నుంచి 800 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోంది. నయనతార, కియారీ అద్వానీ, హుమా ఖురేషీ కీలక పాత్రలో నటిస్తుండగా గ్లోబల్ రీజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యష్ ఒకవైపు రామాయణలో రావణుడి పాత్ర పోషిస్తూనే మరోవైపు టాక్సిక్తో సోలో హీరోగా తన మార్కెట్ను మరింత విస్తరించాలని చూస్తున్నాడు. అయితే టాక్సిక్ నిజంగా కేజీఎఫ్ చాప్టర్ 2 స్థాయి లేదా అంతకన్నా భారీ రేంజ్ ఫలితాలను అందుకోవాలంటే కేవలం యష్ స్టార్డమ్ మాత్రమే సరిపోదు. గీతూ మోహన్ దాస్ స్క్రీన్ ప్లే, పీరియడ్ సెట్టింగ్, గ్లోబల్ రేంజ్ విజువల్స్, అలాగే మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే ఎమోషనల్ కనెక్ట్ బ్యాలెన్స్గా ఉండాలి. ఇప్పటికే టీజర్కు భారీ స్పందనతో పాటు కొంత వివాదం కూడా రావడం వల్ల ఈ చిత్రంపై ఆసక్తి ఎంత ఉందో అంచనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని స్పష్టమైంది. కంటెంట్ బాగుంటేనే టాక్సిక్ యష్ కెరీర్లో మరో మైల్ స్టోన్, లేదంటే అంచనాలకే పరిమితం అవుతుంది. టాలీవుడ్ నుంచి బాక్స్ ఆఫీస్ సునామీ సృష్టించేందుకు ప్రభాస్, ఎన్టీఆర్ తమ సినిమాలను రెడీ చేసుకుంటున్నారు. వరుసగా 4 భారీ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ను తన గుప్పెట్లోకి తీసుకోవాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ వంటి విభిన్న జానర్ సినిమాలతో తన ఇమేజ్ని గ్లోబల్ స్థాయిలో రీబ్రాండ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. 1000 కోట్ల పెట్టుబడితో వస్తున్న ఈ సినిమాలు రాబోయే 2 ఏళ్లలో ఇండియన్ సినిమాను ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరం. ప్రభాస్ లైనప్ ను చూస్తే రాబోయే 2 ఏళ్లలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై హై ఇంపాక్ట్ చూపించే స్టార్లలో ప్రభాస్ ముందు వరుసలో కనిపిస్తున్నాడు. ఫౌజీతో పాటు స్పిరిట్, కల్కి 2, సలార్, శౌర్యంగా పర్వం లాంటి భారీ ప్రాజెక్టులు ఆయన ఖాతాలో ఉన్నాయి. వీటిలో ఫౌజీ 1940 నాటి నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుండగా దాని బడ్జెట్ సుమారు 600 నుంచి 700 కోట్ల వరకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2026 దసరా లక్ష్యంగా రూపొందుతున్న ఈ చిత్రం హను రాఘవపుడి అండ్ ప్రభాస్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటం విశేషం. అదే సమయంలో కల్కి 2, సలార్ పార్ట్ 2 లాంటి సీక్వెల్స్ కూడా విజువల్ స్కేల్, యాక్షన్ పరంగా మరింత భారీ రేంజ్ లో ఉండనున్నాయి. బడ్జెట్ పరంగా చూస్తే ఈ 4 సినిమాలు కలిపి 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందుతున్నాయి. అందువల్ల ప్రభాస్ లైనప్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే వ్యూహాత్మకమైన స్టార్ లైనప్లలో ఒకటిగా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులు నిజంగా చరిత్ర సృష్టించాలంటే కేవలం ప్రభాస్ స్టార్డమ్ మాత్రమే సరిపోదు. ఫౌజీలో స్ట్రాంగ్ ఎమోషన్, స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగ మార్క్, కల్కి 2లో విజువల్ అంబిషన్, సలార్ 2లో యాక్షన్ ఎలివేషన్, ఈ ప్రతి అంశం ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలి. ఈ సినిమాలో కనీసం 2 లేదా 3 ప్రాజెక్టులు భారీ విజయాలు సాధిస్తే రాబోయే సంవత్సరాల్లో ప్రభాస్ మార్కెట్ మరో స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రభావవంతమైన స్టార్ వ్యూహాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఎన్టీఆర్ లైనప్ లో ప్రస్తుతం 2 బిగ్ ప్రాజెక్టులు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఒకవైపు డ్రాగన్ లో ప్రశాంత్ నీల్ తో కలిసి సుమారు 500 నుంచి 600 కోట్ల భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న ఎన్టీఆర్, మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ పేరుతో పౌరాణిక చిత్రానికి సిద్ధమవుతున్నాడు. షణ్ముఖ స్వామి కథాంశంతో రూపొందనున్న ఈ ప్రాజెక్టు కూడా భారీ విఎఫ్ఎక్స్, భారీ విజువల్ స్కేల్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది. డ్రాగన్ తో మాస్ యాక్షన్ ఇమేజ్ ను మరింత బలపరచాలని చూస్తున్న ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ వార్ తో పూర్తిగా కొత్త మైథాలజికల్ జానర్ లో అడుగు పెట్టనున్నాడు. ఈ 2 సినిమాలు అంచనాలకు అనుగుణంగా ఆడితే 2026, 2027లో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పోటీలో ఎన్టీఆర్ కూడా మోస్ట్ ఎఫెక్టివ్ స్టార్లలో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది. ఒకరు ఉత్తరాది బాద్షా, మరొకరు దక్షిణాది లెజెండ్. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద వీరిద్దరి పోరు ఊహలకు అందనిదే. కింగ్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో మరొకసారి తన హవా చాటాలని షారుఖ్ చూస్తున్నాడు. కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల క్లబ్ సినిమాను అందించడమే టార్గెట్గా రజనీకాంత్ రంగంలోకి దిగుతున్నారు. మరి 2026 చివరికి ఇండియన్ సినిమాలో రియల్ కింగ్ ఎవరో చూడాలి. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 ప్రస్తుతం 2026లో భారీ అంచనాలతో వస్తున్న సీక్వెల్లో ఒకటిగా ఉంది. ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్ కావడంతో రెండో భాగాన్ని సన్ పిక్చర్స్ మరింత గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 300 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. అనిరుద్ సంగీతం మరోసారి ప్రధాన ఆకర్షణగా మారనుంది. 2026 రిలీజ్ టార్గెట్ తో సిద్ధమవుతున్న జైలర్ 2 పై తమిళంతో పాటు తెలుగు, హిందీ మార్కెట్లలో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా 1000 కోట్ల మార్కు చేరుకోలేదు. అయితే జైలర్ 2 నిజంగా 1000 కోట్ల క్లబ్ ను చేరాలంటే కేవలం రజనీకాంత్ స్టార్డమ్ మాత్రమే సరిపోదు. జైలర్ ఫస్ట్ పార్ట్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టైల్, హ్యూమర్, యాక్షన్ మరింత ఎఫెక్టివ్ గా ఉండాలి. అదే సమయంలో కొత్తలో కొత్త ట్విస్ట్లు, విలన్ ట్రాక్ ఇలా పాన్ ఇండియా స్థాయిలో వర్క్ అయ్యే ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
అన్ని అంశాలు సరిగ్గా కుదిరితే జైలర్ 2 2026లో బాక్స్ ఆఫీస్ సంచలనాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న కింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆసక్తి కలిగిస్తున్న యాక్షన్ ప్రాజెక్టులో ఒకటి. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నాడు. షారుఖ్ తో పాటు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2026 క్రిస్మస్ విడుదల లక్ష్యంగా రెడీ అవుతున్న కింగ్ జవాన్ తర్వాత షారుఖ్ ఖాన్ కు మరో భారీ యాక్షన్ ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. అయితే కింగ్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా భారీ బాక్స్ ఆఫీస్ ఫలితాలను అందుకోవాలంటే కేవలం షారుఖ్ ఖాన్ స్టార్ పవర్ మాత్రమే సరిపోదు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఎమోషనల్ ఉండాలి. విలన్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. గ్లోబల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి. పఠాన్, జవాన్ తర్వాత ఆ రేంజ్ అంచనాలను అందుకోవడం ఈ చిత్రానికి పెద్ద పరీక్షగా మారనుంది. కంటెంట్ ఎగ్జిక్యూషన్ బలంగా నిలిస్తే కింగ్ 2026 చివరిలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు మరో సంచలనంగా నిలిచే అవకాశం ఉంది. లేదంటే అంచనాలకే పరిమితం కానుంది. సీనియర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ 2026, 27ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. విశ్వంబరతో సోషియో ఫ్యాంటసీ జానర్లో మెగాస్టార్ భారీ రిస్క్ తీసుకుంటున్నారు. పెద్దితో ఒక సరికొత్త బ్యాక్ డ్రాప్లో తన పాన్ ఇండియా మార్కెట్ని రామ్ చరణ్ టెస్ట్ చేయబోతున్నాడు. ఇక నాని అయితే తన కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ది పారడైజ్తో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. మరి ఈ భారీ ప్రాజెక్టులు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తాయా? చిరంజీవి కెరీర్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఒకటిగా విశ్వంభర కనిపిస్తోంది. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ రేంజ్కి చేరుకుంది. త్రిష కీలక పాత్రలో నటిస్తుంది. పౌరాణిక అంశాలు, భారీ విజువల్ స్కేల్తో రూపొందుతున్న ఈ సినిమా 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. కంటెంట్ అండ్ విజువల్ ఎగ్జిక్యూషన్ అంచనాలు అందుకుంటే విశ్వంభర మెగాస్టార్ కు కొత్త తరం ప్రేక్షకుల్లో కూడా మరింత బలమైన మార్కెట్ ను తీసుకురాగల కీలక చిత్రంగా మారే అవకాశం ఉంది. రామ్ చరణ్ లైనప్ లో ప్రస్తుతం 2 బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు పెద్ది సుమారు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. మరోవైపు సుకుమార్ తో RC-17 కోసం రెడీ అవుతున్నాడు. రంగస్థలం తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెద్దితో మాస్ అండ్ ఎమోషన్ మిక్స్ చేసిన స్టోరీలో రామ్ చరణ్ తర్వాత సుకుమార్ సినిమాతో మరింత ఇంటెన్స్ పాన్ ఇండియా ప్రాజెక్టు అందించాలని చూస్తున్నాడు. ఈ 2 సినిమాలు అంచనాలకు అనుగుణంగా ఆడితే 2026, 2027లో గ్లోబల్ రేంజ్ లో ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ పోటీలో రామ్ చరణ్ కూడా కీ రోల్ పోషించే ఛాన్స్ ఉంది. నాని కెరీర్ లోనే బిగ్ ప్రాజెక్ట్ గా ది పారడైజ్ రెడీ అవుతోంది. శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలో నిలవనుంది. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ మళ్లీ కలవడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. 2026 ఆగస్టు 21న విడుదల లక్ష్యంగా రూపొందుతున్న ది పారడైజ్ అంచనాలను అందుకుంటే నాని మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయికి చేర్చే కీలక చిత్రంగా ది పారడైజ్ నిలుస్తుంది. లేదంటే భారీ బడ్జెట్ ప్రధాన చర్చగా మిగిలిపోతుంది.